సార్ ఒకరు సుదీర్ఘమైన ఒక మెసేజ్ పెట్టారు, మరి మీకు చదివి వినిపించాలనుకుంటున్నాను. ఒక వ్యక్తి నాతో ఇలా అంటున్నాడు, పాస్టర్ జీవితం ఏముందన్నా, దేవుని పేరు చెప్పి చక్కగా కానుకలు ప్రోగు చేసుకుంటారు, కార్లు, మంచి ఇల్లు, మంచి భోజనం, ఖరీదైన వస్త్రాలు, లగ్జరీ జీవితం. ఆదివారం వచ్చేసరికి తీయని మాటలతో కూడిన ఒక ప్రసంగం, ఆదివారం వచ్చిన కానుకలతో వారమంతా గడిపేస్తారు. మరికొంతమంది వేల రూపాయల జీతాల కోసం పనిచేస్తారు, అంతే కదా. సమాజం పట్ల ఎంతవరకు బాధ్యతగా ఉన్నారు, ఎంతమంది భారభరితంగా ప్రార్థన చేస్తున్నారు, ఎంతవరకు ప్రజల్లో ఉన్న అజ్ఞానాన్ని తొలగిస్తున్నారు, సమాజ హితం కోసం ఎంతమంది పాటుపడుతున్నారు. పాస్టర్స్ కోటీశ్వరులు అవుతారు, విశ్వాసులు ఇబ్బందులతోనే జీవితాన్ని లాక్కొస్తుంటారు. నేటి తరం సేవ వాణిజ్య కేంద్రంగా మారింది. తమ కుటుంబ పోషణ, తమ ఫ్యామిలీ పబ్లిసిటీ, తమ పిల్లల రాయల్ లైఫ్ కోసమే పనిచేస్తూ ఉంటారని మరి మీరేమంటారు? ఆనాటి సహోదరులు, భక్త సింగులు, బ్రదర్ గుంటూరు ఏసన్నలు, అపోస్తలుడు సాధు సుందర్ సింగులు ఉన్నారంటారా అని క్రిస్టియన్ జేఏసీ నుంచి ఒకరు ఇలా మెసేజ్ పెట్టారు సార్. ఇంకా ఇట్లా విమర్శించేవాళ్ళు విమర్శిస్తుంటారు కానీ సార్, వీళ్ళు భక్త సింగ్ గారిలాగా మరి నిస్వార్థంగా త్యాగముతో సేవ చేసేవారు ఉన్నారా అని అడుగుతున్నాడు ఆయన. ఎందుకు లేరు? బోల్డ్ మంది ఉన్నారు. రంజిత్ తోఫీరే ఉన్నాడు. ఏం తెలుసు ఆయనకు? గుడ్డి కళ్ళు కాకపోతే 45 ఏళ్ళు సేవ చేసి నాకు సొంత ఇల్లు లేకుండా ఉన్నాను, వేల మందికి పెళ్ళిళ్ళు చేసి అనేక మంది లైఫ్స్ సెటిల్ చేసి నాకు ఇప్పటికీ బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, నా సొంత కారు లేదు, నాకు ఇల్లు లేదు, ఇప్పటికీ సేవ చేస్తూనే ఉన్నాను. 45 ఇయర్స్ సేవ చేసి వేలాది మందికి బాప్తిస్మాలు ఇచ్చి సంఘాలు కట్టి సొంత ఇల్లు లేనటువంటి రంజిత్ తోఫీర్ కనపడలేదా నీకు? కాబట్టి అలాంటి వ్యర్థ విమర్శకులు ఉంటారు, అవన్నీ వేస్ట్. కానీ ఆయన కాన్సెప్ట్ ఏంటి? ఇప్పుడు పాస్టర్లది ఏముందండి, అదేమండి, ఇది అంటున్నారు కదా. అసలు ముందు నేను 3 ప్రశ్నలు అడుగుతా. బాబు, నువ్వు ముందు రక్షణ పొందావా? పొంది ఉంటే నువ్వు పొందిన రక్షణ నీ దేశ ప్రజలు ఇతరులు కూడా పొందటానికి నువ్వు చేస్తున్న కృషి ఏంటి? సువార్త చెప్తున్నావా? ఎంతమందిని రక్షణలోకి తెచ్చావు? నీవు ఒకవేళ రక్షణ సువార్త ప్రకటించే సామర్థ్యం లేకపోతే, ప్రకటిస్తున్నవారు ఆత్మలు సంపాదిస్తున్నవాడు ఎవరెందుకు? నేనే ఉన్నాను నీ కళ్ళ ముందు, నీ చుట్టుపక్కల నీవు ఎక్కడున్నా ఎంతోమంది ఉంటారు. ఇప్పుడు మొన్న మన దగ్గరికి ప్రభాత్ కుమార్ సిక్దర్ అనే ఒక సేవకుడు వచ్చాడు. ఆయన శ్రీనగర్, ఆయన లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. అక్కడ సామాన్య ప్రజలు వాళ్ళు అసలు 100%, 99.9% అంతా ముస్లిం పాపులేషన్, పాకిస్తాన్ ఓరియంటెడ్, పాకిస్తాన్ అభిమానులు. వాళ్ళు చేతుల్లో గన్స్ పట్టుకొని తిరుగుతుంటారు వీధుల్లో, ఈ మొబైల్ పట్టుకున్నట్టు. ఆయన వెస్ట్ బెంగాల్లో సేవ చేసి భార్యాభర్తలు 3 పిల్లలు. ఆ వెస్ట్ బెంగాల్ నుండి, బీహార్ పాట్నా నుండి, ఉత్తరాఖండ్ నుండి ఆయన సేవ చేస్తూ అనేక చోట్ల సెకండ్ లైన్ లీడర్షిప్ డెవలప్ చేసి వాళ్ళకి సంఘాలు అప్పగిస్తూ ఫైనల్గా నేను హతసాక్షిగా మరణించడానికి కూడా నేను సిద్ధమే అని ఆ యువ దంపతులు శ్రీనగర్ POK బార్డర్ దగ్గర పోయి ఇప్పుడు సేవ చేస్తున్నారు. ఎనీ మూమెంట్ దే మే కిల్ మీ. అయినా సరే 1000 మంది ఉన్నారు. ఎందుకు లేరు? 1000 మంది ఉన్నారు. కాబట్టి అదంతా వ్యర్థమైన విమర్శలు. బోలెడు మంది ఉన్నారు యథార్థవంతులు, స్వార్థము లేని వాళ్ళు, ధనాపేక్ష లేకుండా తమ ప్రాణాలు కూడా ధారపోసి కొన్ని ఆత్మలైనా రక్షించాలనే త్యాగము కలిగినటువంటి త్యాగబుద్ధి గల సేవకులు ఎంతోమంది ఉన్నారు. వారందరికీ నా వందనాలు. సరే, ఇప్పుడు ప్రశ్నిస్తున్న ఎవరో ఉన్నారని చెప్తున్నారుగా, ఆయనను తీసుకురా ఇంటర్వ్యూ చేద్దాం. నువ్వు ఉద్ధరించింది ఏంట్రా మరి? నీవెంతమందిని రక్షణలోకి తెచ్చావు? ఎన్ని సంఘాలు కట్టావు?
ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు సంఘాల కొరకు నువ్వు చేసిన పరిచర్య ఏమిటి? నువ్వు వెళ్ళలేదు, కనీసం పంపించగలిగావా కొంతమందినైనా? కాబట్టి చాలామంది అయినా పాస్టర్లను తిట్టడం అదొక ఫ్యాషన్ అయిపోయింది. మూర్ఖులు ఎప్పుడు మూర్ఖంగానే మాట్లాడతారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.